అంటే మొత్తంగానే ఇప్పుడు ఏదైతే పార్టీ ఫిరాయింపులు ఏదైతే ఉందో ఇది వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఈ ఫిరాయింపుల చట్టాన్ని గాని పకడ్బందీగా అమలు చేయాల విషయంలో గాని లేకపోతే ఇంకా ఒకవేళ దాంట్లో ఉన్న లుకలుకలను కూడా సవరించి ఇండియా కూటమి ప్రభుత్వం కనుక వస్తే ఆ ప్రభుత్వంలో ఆ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం వాళ్ళు చెప్పిన దాని ప్రకారము ఈ లుకలుకలకు కూడా అవకాశం లేకుండా పార్టీ ఫిరాయింపులు ఎవరు చేసినా ఏ స్థాయి వాళ్ళు చేసినా అంటే బీఫామ్ ద్వారా ఎవరెవరైతే ఎంపిక కాబడతారో ఈ భారతదేశంలో ఈ పార్లమెంటరీ సిస్టమ్ లో వాళ్ళకి నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి ఈ డిఫెక్షన్ ఎఫెక్ట్ అయ్యేటట్టుగా చేయాలనేది కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది, పాలసీ డెసిషన్ ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా చాలా చోట్ల మాట్లాడింది కాబట్టి మనకు అదే కనబడుతున్నది. సరే మనం మరి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు కానీ ఇంకా వేరే రాష్ట్రాలు కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు, చేస్తలేదు. మనం ఈ మధ్య కాలంలో చూసినాం కేకే లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో మన ఎవరు జాతీయ అధ్యక్షులైనటువంటి ఖర్గే గారి దగ్గర జాయిన్ అవుతున్నప్పుడు రాజీనామా చేస్తే తప్ప, అంటే రాజ్యసభకు అది కూడా అదేమి ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు, రాజ్యసభకు కూడా రాజీనామా చేయకపోతే మా పార్టీలో చేర్చుకోమనేది చాలా స్ట్రాంగ్ గా చెప్పినట్టు మనకు కనపడతా ఉంది. మనకు అదే వాస్తవంగా చెంద కూడా చూస్తాం, ఎందుకంటే ఆయన రాజీనామా చేసిండు కాబట్టి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇప్పుడు ఏమైపోయిందంటే భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో రాహుల్ గాంధీ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేది స్పష్టంగా కనపడతా ఉన్నది. మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏమైనా ఆయన రాసుకున్న మేనిఫెస్టోలో ఆయన రాసుకున్న నిబంధనలో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే హైకమాండ్ తెలియకుండానే వ్యవహారం అంతా జరుగుతుందా? మరి మనం అనుకున్నా కూడా అది తప్పైద్దామని నాకు అనిపిస్తున్నది. వాళ్ళకి తెలియకుండానే వీళ్ళు డెసిషన్ తీసుకొని వీళ్ళు జాయినింగ్స్ అన్ని అయిపోతుంటాయి. అక్కడ వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా ఉంటారు కదా, ఆమె కూడా కండువాలు కప్పే కార్యక్రమంలో ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీలో ఎట్లుందంటే ఎవడైనా బావిలో పడి దూకి బావి అంచుకొచ్చి దూకుతుందంటే అందరు ప్రేక్షకులను చూస్తారు. ఓకే, ఎవరైనా బగ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటే మన మీడియా ఎట్లయితే కెమెరాల్లో మంటల్ని బంధించడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఆర్పడానికి ప్రయత్నం చేయదు, ప్రాణం కాపాడడానికి ప్రయత్నం చేయదు. ఎట్లనైతే మీడియా ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా మనకు ఉన్నదో కాంగ్రెస్ పార్టీ కూడా ఎవడైనా మురుగుతుండంటే చూస్తుంటారు. ఎవడు పగోడైతే ఇంకా ఆనందం, రాత్రి డిన్నర్ చేసుకుంటారు, విందులు వినోదాలు చేసుకుంటారు, అని సంతోషానికి అంతే ఉండదు. ఓకే, అటువంటి పరిస్థితి ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ కనపడదు. మీరు అన్నట్టు మరి కేసీ వేణుగోపాల్ లేకపోతే దీపాదాస్ మున్షో ఇట్లా వీళ్ళందరి సమక్షం జరిగినప్పటికీ నాకు అర్థమయ్యే కాడికి, నాకు తెలిసిన కాడికి మన గతంలో కూడా చాలా మంది చూసినాం. చిన్నారెడ్డి దించినప్పుడు ఏమైంది, విజయభాస్కర్ దించినప్పుడు ఏమైంది, నిర్మల జనార్దన్ రెడ్డి దించినప్పుడు ఏమైంది, లేకపోతే అంజయ్ దించినప్పుడు ఏమైంది. కాంగ్రెస్ పార్టీలో చివరి నిమిషం దాకా వాడు మునుగుతుందంటే చూస్తూ ఊరుకుంటారు. అట్లా మరి రేవంత్ రెడ్డిని కూడా ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు కాగల కార్యం వాడే చేసుకుంటాడు, అందరూ చేసినట్టు వాడే చేసుకుని మనకు అయ్యేది ఏముంది. నాకు తెలిసిన కాడికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉన్న సమాచారం ప్రకారము ఆగస్టు సెప్టెంబర్ డిసెంబర్ కల్లా తెలంగాణలో ఒక సంక్షోభం వస్తుంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు నా ఉద్దేశం ప్రకారం అయితే ఒకవేళ ఢిల్లీ వాళ్ళు చెప్పకపోతే కేకే ఎందుకు రాజీనామా చేయొచ్చు మరి. ఓకే, మనం అనుకుందాం రాజీనామా చేసే ఈయన తీసుకుపోయింది కదా, కేకే తీసుకుపోయింది ఈయనే. వీళ్ళందరూ ఇంకోటి నా విన్నపం ఏంటంటే, నా రిక్వెస్ట్ మీ అందరికి, నేను 2 చేతులు జోడించి మీడియా కోరుకునేది, ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిండు అని మీడియా చెప్పొద్దు. ఓకే, ఎట్లా చెప్తారు మీరు? టెక్నికల్ గా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అవుతాడు, ప్రజలు ఓట్లేసిన ఆయన వాళ్ళకే కదా. మీకు ఎలక్షన్ కమిషన్ చెప్పలే, అవును, అసెంబ్లీ స్పీకర్ చెప్పలే, చేర్చుకున్న పార్టీవాడు చెప్పలే, చేరినోడు చెప్పలే, మీరు ఎట్లా చెప్తారు మరి? కాబట్టి ఇప్పటికీ వాళ్ళు టెక్నికల్ గా అయితే చట్ట ప్రకారం, టెక్నికల్ కాదు రాజ్యాంగం ప్రకారం అయితే ప్రజాస్వామ్యం ప్రకారం వాళ్ళే. మీరు అన్నట్టు పెద్ద సందేహం ఏదైతే ఉందో, నాకు తెలిసిన కాడికి ఇప్పుడు మనం లెక్కలు తీసుకుంటే, మనం నల్గొండలో తీసుకుంటే జగదీశ్వర్ రెడ్డి లేదు, ఎందుకంటే ఆయన విద్యుత్ స్కామ్ల మీద ఎంక్వైరీ చేశారు కాబట్టి వీళ్ళే అంటున్నారు ఆయన ఉన్నాడని.
దొంగ అవకాశం లేదు. దొంగ ఎట్టుకుంటారు ఆ, అది ఆయన అది పోయింది. నల్గొండ బాయన, ఆ, వరంగల్ ఆ, పల్లరాజేశ్వర రెడ్డి అవును. అదాటి బాయన, ఆ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్లారెడ్డి ఆ? అండ్ వాళ్ళ అల్లుడు మర్రి. వాళ్ళు ఎట్లా చెప్తారు అవును. వాళ్ళ- జేసీబీలో పెట్టిరాడా. మరి ఆ. ఎట్లా 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 ఆ. అవుతుంది? ఆ. అది కాలేదా? ఆ, సబితా ఇంద్రమ్మ ఆ. పేరు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తీసుకుంటే ఓకే. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నది ఎవరు? ఆ, ఈ హైదరాబాద్ చుట్టూ ఉన్నోళ్ళు కానీ కుక్కట్పల్లి ఎమ్మెల్యే కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, మేడ్చల్ కావచ్చు, సబితమ్మ కావచ్చు, కుత్బల్లాపూర్ కావచ్చు, ఉమ్. ఆ, ఇంకా ఎవరు ప్రకాష్ గౌడ్ వీళ్ళంతా జాయిన్ అయ్యారు. అది కాళ వాళ్ళు- యాదయ్య వాళ్ళు- వీళ్ళంతా అయిపోయింది. అయిపోయింది. ఆ, వాళ్ళది అంటే అది కథ. ఉమ్. ఇక నిజామాబాదు, ఆ, ఆ, ఎవరు ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి. ఆ, ఆయన కథ అట్లే ఉండే. బాల్కొండ. మెదక్ జిల్లా, ఉమ్. మెదక్ జిల్లాలో ఎవరెవరు ఉన్నారు? కొత్త ప్రభాకర్ కేసీఆర్, రెడ్డి. కొత్త ప్రభాకర్ రెడ్డి, హరీష్ రావు, సంగారెడ్డి ఎమ్మెల్యే, చింత. జైరాబాద్ ఎమ్మెల్యే, ఉమ్. వీళ్ళే కదా ఉన్నది. అవును. వీళ్ళు వీళ్ళ వీళ్ళ కథ ఉమ్. అంటే నర్సాపూర్ ఇట్లా ఉన్నాయి. వీళ్ళంతా ఇట్లా ఉన్నారు. ఉమ్. కరీంనగర్, ఉమ్. సిరిసిల్ల, ఉమ్. కరీంనగర్ ప్రాపరు, తర్వాత ఎవరు అది కోరుట్ల, సంజయ్. ఆ? ఉమ్. వీళ్ళే కదా ఉన్నది. అవును. ఇక ఆదిలాబాదు, ఆదిలాబాద్ ఎవరు ఇద్దరు ఉన్నట్టు, ఒకరు ఇద్దరు ఇద్దరు ఉన్నట్టు. ఉన్నారు. ఆయన ఆసిఫాబాద్, ఆయన అనిల్ జాదవ్ ఉన్నాడు. ఆ, ఇంకొకరు ఉన్నారు. వాళ్ళు గోవా లక్ష్మి ఉన్నారు. వీళ్ళలో తీసుకుంటే నాకైతే ఇప్పుడు వీళ్ళ మొత్తం లిస్ట్ చూస్తే దాదాపుగా 11-12 మంది రెడ్లే ఉన్నారు. ఇప్పుడు 10 మంది ఆల్రెడీ అయిపోయింది. ఇక ఆ. ఇంకొక 16 కావాలి. అవును 28లో 16 కావాలి. అవును 16లో ఇప్పుడు మనం చెప్పిన పేర్లన్నీ 12 మంది 13 వాళ్ళిద్దరిని కలుపుకుంటే సబితమ్మని ఆ, సునీతా లక్ష్మారెడ్డి కలుపుకుంటే ఉమ్, వాళ్ళిద్దరిని కలుపుకునే మొత్తం దాదాపుగా 11 మంది రెడ్లే ఉన్నారు. 12 మంది. ఉమ్, ఈ రెడ్డి అయితే ఎవరు సపోర్ట్ చేస్తలేడు. చేస్తలే. వీళ్ళకి అంత ఇట్లున్నది. ఆ, ఇక మన కుక్కడపల్లి సపోర్ట్ చేస్తలేడు. ఉమ్. మన కుత్బల్లాపూర్ సపోర్ట్ చేస్తలేడు. ప్రెస్ మీట్ పెట్టిన ఆయన ఆయన మాట్లాడుతున్నాడు. ఆ. ఇంకో ఆయన లేడు కరీంనగర్. ఓ ఒంటికాల మీద పోతాడు చూడు. గంగుల కమల. గంగల కాదు, ఎవరు? పాడి కౌశిక్ పాడి కౌశిక్ రెడ్డి ఛాన్స్ ఆయన ఆల్రెడీ పిటిషన్ వేసి చూడు. అవును. పిటిషనర్. హైకోర్టులో పిటిషన్ దారే ఆయన. అవును. ఆయన ఛాన్స్ లేదు. ఆయన పోడు. అవును. మరి ఇక కేసీఆర్ ఫ్యామిలీ నుంచి 3 ఉన్నారు కదా. ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. రెడ్డు 12 మంది. 12, 15, 12, 3, 15, అవును. 16 అయిండు. బీసీలలో ఎవరు? ఇంకా ఓసీలలో కుక్కడపల్లి ఒకరు, ఇంకెవరు సవితా ఇంద్రారెడ్డి ఒకరు. వాళ్ళని లెక్కేస్తాం. 12 మందిలో వాళ్ళు రెడ్డల్లో వీళ్ళు కూడా ఉన్నారు కదా. ఇంకా కమ్మ ఒకరు, సంజయ్ ఉన్నాడు కదా కల్వకుంట్ల ఆయన సంజయ్. వెలుమైన కోరుట్ల. వెలుమలో 4 ఉన్నారు. అవును, 4 ఉన్నారు. వెలుమలు 4, రెడ్లు 12 మంది. అదా రాయే నెంబర్ పెద్దగా ఉంది. 16 అంటే పెద్ద నెంబర్ కనిపిస్తుంది. మరి అది ఎంతవరకు పాసిబుల్ అన్నది మరి ఇప్పుడు ఎంతవరకు ఒకవేళ పాసిబుల్ కాకపోతే స్పీకర్ పొడిగించాలా? సరే చూద్దాంలే చేద్దాంలే అని దాట వేస్తున్నారు. కానీ 4.5 ఏళ్ళు దాటేయడానికి అవకాశం ఉంటుందా? నాకు తెలిసిన కాడికి స్పీకరు మాట్లాడిన దాని ప్రకారం ఒక మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారము చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన. ఏమాత్రం శిశవిషయం లేకుండా నిజంగా అంత ధైర్యం మరి ఎట్లా చేసిండో ఢిల్లీ వాళ్ళు ఏమైనా చెప్పించిందా? ఇప్పుడు నాకు విచిత్రం అనిపిస్తుంది. మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి పక్కన ఇన్ఛార్జ్ ఉంటారు. అదే కదా, అదే శాసన స్పీకర్. శాసన స్పీకర్ అంటే ఆయనకంటే పెద్ద అధికారాలు ఎవరికి ఉండవు. ఈ ఈ నిర్ణయం చేయాల్సింది ఆయన. నిర్ణయాధికారి ఏమో వీటెట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను, నేను ఒప్పుకునే సమస్య లేదని ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఎట్లా దేన్ని మనం ఇది కరెక్ట్ అందాం? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేసే పనులని కరెక్ట్ అందామా? స్పీకర్ గారు మాట్లాడింది కరెక్ట్ అందామా? ఢిల్లీ వాళ్ళు మునగని మనమైతే చూద్దాం, వాడు మునిగితే మనం చేద్దాం అనుకునే పని ఆయనే చేసుకుంటాను కదా అని ఒడి మీద కూర్చొని చూస్తున్నారా? ఇదంతా ఒక తమాషా కనపడుతున్నది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే సుప్రీంకోర్టు చేసిన నిర్ణయం ప్రకారము ఖచ్చితంగా నేను కూడా కొంతమంది ద్వారా తెలుసుకుంటే 1 నెలలో 4 వాయిదాలు పడ్డాయి. ఏది నాగేందర్ మీద. మరి ఈ వారం గడువు లేకుండా ఇస్తున్నారంటే గతంలో లెక్క లేదు. గతంలో 6 నెలలు సంవత్సరానికి కూడా వాయిదాలు ఇవ్వకపోయేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు డైరెక్షన్ అనుకోండి, సూచన అనుకోండి, లేకపోతే వాళ్ళ ఆదేశాలే అనుకోండి, 90 రోజుల్లో ఏదైతే నిర్ణయం చేయాలి అని ఏదైతే వాళ్ళు చెప్పిందో మనం చూస్తాం. హిమాచల్ ప్రదేశ్ చూస్తాం.
సుప్రీం డైరెక్ట్ గా చెప్పకపోవచ్చు కానీ స్పీకర్ కి మరి నిర్ణయం తీసుకోండి అని అంటదేమో మరి. వాళ్ళు చెప్పారు అది కూడా. హైకోర్టులో కేసు అయింది. ఒకవేళ వీళ్ళు రిజెక్ట్ చేసినా లేకపోతే వీళ్ళు స్పీకర్ గారికి ఆదేశాలు ఇచ్చినా ఇక్కడికి ఆగిపోతుంది. ఒకవేళ రిజెక్ట్ చేసింది అనుకో సుప్రీం కోర్టు పోతే అదెంత వారం రోజుల పనే, అంతే వారం రోజులే. ఇది పొడిగించడానికి అవకాశం లేదు. ఒకటి కనబడుతున్నది 2 నెలల 3 నెలల అన్నది తేలాల్సిందే. 16 మంది జాయిన్ అవ్వడం అన్నది కష్టసాధ్యంగానే కనిపిస్తున్నది. ఇంకా బై ఎలక్షన్ ని మనం చూడబోతున్నావా రాష్ట్రంలో? నాకున్న ఇప్పుడున్న చట్టాల ప్రకారం చూస్తే ఇది ఖచ్చితంగా ఈ లోపైతే అయ్యే అవకాశాలు లేవు. మీరు అన్నట్టు మనం అందరం అనుకున్నట్టు ఆ లెక్కలు చూస్తే మాత్రం 2/3 అయితే అయితట్లేదు. ఒకవేళ పోతే నన్ను పొద్దున ఎవరు అంటున్నారు, నేను మాట్లాడిన తర్వాత నాకు ఫోన్ చేసి మరి మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి బీజేపీలో పోతారు కదా అన్నాడు. బీజేపీలో పోతే అది 2/3 కాంగ్రెస్ లో పోయినట్టు కాదు కదా. అవును, అట్లా కాదు కదా. ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి 2/3 పోతేనే అది విలీనం కింద వస్తుంది. వేరే పార్టీలో పోతే కాదు. టీడీపీలో పోయినా కాదు, బీజేపీలో పోయినా కాదు. మరి ఏ ప్రకారం మనం నేను అనుకోవడం కాంగ్రెస్ అంత ఈ ఆలోచన లేకుండా స్టెప్ వేస్తుందా? వాళ్ళు కూడా బై ఎలక్షన్ కి రెడీ ఉన్నారేమో. నాకున్న సమాచారం నేను కొంతమంది చూసిన, నేను చేవెళ్ళ ఎమ్మెల్యే గురించి, మా స్టేషన్ గన్పూర్ మా ఎమ్మెల్యే గురించి అక్కడక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళతో మాట్లాడితే మనము బై ఎలక్షన్ కూడా సిద్ధం కావాలని వాళ్ళ క్యాడర్ చెప్తున్నారు. ఓహో, ఓకే, ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కోటరి కూడా లేకపోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కూడా ఇది చెప్తున్నట్టుగా నాకైతే సమాచారం ఉంది. ఎన్నికలకి మనం అవసరమైతే సిద్ధం కావాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ఎన్ని కోట్లైనా పెట్టి గెలిపించుకుంటా అని వాళ్ళకి అభయం ఇస్తున్నాడట. ఇది ప్రజాస్వామ్యం, ఇది రాజ్యాంగం, ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేసే పని. అందరూ అదే చేస్తున్నారు కదా. పోయిన 10 సంవత్సరాలు అరే వాళ్ళు దొంగలనే కదా. వాడు దొంగ, లుచ్చ, బద్మాష్, బేకు, వాడు సన్యాసనే కదా. పని మొదలు బండబెట్టింది. ఎక్కువ ఊహించుకొని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వీళ్ళ దగ్గర నుంచి. అనవసరమేమో, వీళ్ళు ఇంతే ఉంటారు. ఇంతకంటే గొప్పగా ఏం చూస్తాం. అందుకనే పాలకులు ఎవడైనా పులులే, పాలకులు పులులే, వాళ్ళు శాకాహారులు కాదు. పులి ఎప్పుడు వేటాడుతూనే ఉంటది. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, పులి ఆకలి తీర్చుకోవడానికి వేటాడదు. ఆకలి తీర్చుకోవడానికి వేటాడితే మనం దాన్ని కూడా గౌరవించవచ్చు. పులి ఆకలి తీర్చుకోవడం కాదు, ఆనందం కోసం వేటాడుతుంది. పులి స్వభావం వీళ్ళది. కాబట్టి ఈ రోజు అరే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? చంపమన్నాడు, కొట్టమన్నాడు, బంధించమన్నాడు, వెలివేయమన్నాడు, సిగ్గు లేదన్నాడు, ఇజ్జత్ లేదన్నాడు, సన్యాసులు అన్నాడు, ఇన్ని మాట్లాడిండు కదా. మరి ఆయన ఎట్లా చేర్చుకుంటాడు? ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు వేదవలు, సన్యాసులు, లుచ్చగాండ్లు, మోసగాండ్లు. ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి ఏమాత్రం గౌరవం లేదనే వాళ్ళని పొందబెట్టే వాళ్ళని చంపితే సచ్చిన పాము. కేసీఆర్ బుద్ధిగల పని చేసిండు, గొప్ప పని చేసిండు. కేటీఆర్ అనే పుత్రరత్నం చాలా గొప్ప పని చేసిండు అని ఎవడని అనుకుంటాడా? స్పీకర్ దగ్గరికి పోతే ప్రజలందరూ నవ్వుకుంటారు. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, వీళ్ళకి ఒకవేళ మీకు సిగ్గు చరం ఉంటే, చీమునెత్తులు ఉంటే, అమరవీరుల స్తూపం దగ్గరికి పోయి నేలకు ముక్కు రాసి మేము 9.5 ఏళ్లలో వైసీపీని, టీడీపీని, కాంగ్రెస్ ని, బిఎస్పీని, అన్ని పార్టీలని పొందబెట్టింది కదా. ఇవి చేసింది మేము తప్పు చేస్తామని నేలకు ముక్కు రాసి వాళ్ళు తెలంగాణ సమాజానికి తప్పు చెప్తే తప్ప అప్పటి వరకు స్పీకర్ దగ్గర పోయి అర్హత కూడా వీళ్ళకి లేదు. ఏముంది చిక్కుంది? ఎట్లా పోతారు స్పీకర్ దగ్గరికి వీళ్ళు? ఎట్లా ఆ పొయ్యే అసలు వాళ్ళకి మనసు ఎట్లా వచ్చింది? ఆ ఎంత పోయిన వాళ్ళు ఎట్లా పోయిండ్రు? అది చూస్తేనే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది.